ఎందుకంటే అతని వల్ల బాధపడిన వాళ్ళని మేము చూసాం, మాట్లాడాం కాబట్టి. అలాంటి పరిస్థితి మీకు రాకూడదు, మీరు బాధపడకూడదు, మా అన్నయ్య రోడ్డున పడకూడదు అని తప్పనిసరి పరిస్థితుల్లో మాధవ్ ఈ పని చేశాడు. తన ఆలోచనలో ఏ స్వార్థం లేదు కాబట్టి కోర్టులో కేసు వేస్తున్నాడన్న మౌనంగా ఊరుకున్నాను. ఆస్తి కోసం ఆశపడ్డా? అలా ఆశపడేవాడే అయితే తను ఎలా ఉండేవాడోదినా? ఆ హోటల్ నడిచేది కాదు. ఆ కుటుంబం అన్ని రోజులు ఉమ్మడిగా ఉండేది కాదు. వస్తే మీలాంటి కుటుంబంలోకి రావాలని నేను ఆశపడేదాన్ని కాదు. బయటకొచ్చి ఇంత కష్టపడుతున్నా అమ్మ ఎలా ఉందో, అక్క ఎలా ఉందో అని ఆలోచిస్తాడు. హోటల్లో ఏ చిన్న కష్టం వచ్చినా అయ్యో అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు అని రాత్రులు నిద్రపోకుండా మదన పడతాడు. అంత గొప్ప మనసున్న మాధవ్ని చాలా చాలా తక్కువ అంచనా వేశారు అత్తయ్య. రే మాధవ, కోర్టు నోటీస్ వచ్చింది, నా తమ్ముడు నా మీద కేసు పెట్టాడు అనగానే వాడిలాగే మేం కూడా ముందు వెనక ఆలోచించలేకపోయావురా. ఏ దిక్కు లేక నువ్వు ఇలా చేసావని తెలియక అనవసరంగా ఆవేశపడ్డానురా. ఆవేశం తప్పు చేస్తుందని నేనే అందరికీ చెప్పేదాన్ని. అలాంటిది ఆ తప్పు నేనే చేశానురా. నన్ను క్షమించు. చాచా,